ఈ రోజు నుంచి ఈ యొక్క పీఠంలో 15వ తేదీ వరకు మరి ప్రతి ఒక్క స్వామి వచ్చి కడుపు నిండా భిక్షను ఆరగించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సహాయం చేయడం జరిగింది. అలాగే మన ఆంధ్రజ్యోతి పీఠంలో కూడా మరి ఇక్కడ కూడా 15వ తేదీ భిక్ష అనేది పెట్టడం జరుగుతుంది. మరి తెలిసిన స్వాములందరూ అయిపోతుంది స్వామి. వైట్ రైస్ దగ్గరికి డౌన్ చేయండి. లైన్లో నుండి వేస్ట్ కదా. వాళ్ళందరికీ చెప్పండి. అందరికీ మైక్ 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 స్వామి. ఈరోజు సూర్యతేజ నగర్ ఆరిలోవ పోలమాంబ టెంపుల్ పీఠం దగ్గర మరి 300 మంది స్వాములకని ఈరోజు ఈ భిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అయ్యప్ప స్వాములు భవానీ భక్తులు కూడా ఈ యొక్క పీఠంలో వాళ్ళు రోజు మధ్యాహ్నం భిక్ష అనేది చేయడానికి వీలుగా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల కూడా రేపటి నుంచి చాలా చోట్ల ఈ యొక్క మేము పెట్టిన చాలా పీఠాలు కూడాను రేపటితో క్లోజ్ అవుతున్నాయి. మరి ఇంకా స్వాములు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి రేపు 15వ తేదీ వరకు ఈ యొక్క పోలమాంబ టెంపుల్ దగ్గర ఈ పీఠాన్ని మేము కంటిన్యూ చేయదలిచాము. మరి స్వాములందరూ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అయ్యప్ప స్వాములు భవానీలు మిగతా ఏ మాల్లో ఉన్న ప్రతి ఒక్క స్వామి కూడా వచ్చి పరిపుష్టిగా వాళ్ళు భోజనం చేసి వాళ్ళ దీక్షని పరిపూర్ణంగా నిర్వర్తించాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే